హాయ్ అండి, నమస్తే. శ్రీమణి హెయిర్ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే కర్రీ ఏంటంటే కొబ్బరి కారం కాకరకాయ. చేదు లేకుండా మీకు కమ్మటి రుచితోటి కాకరకాయ కొబ్బరి కారం కూరని చేయబోతున్నాను. చేసేద్దాం రండి. ముందుగా కొబ్బరికాయలు తీసుకుందాం. కొబ్బరికాయ చెక్క ఒక చెక్క, తర్వాత ఒక 5 కాకరకాయలు తీసుకున్నాను. చూడండి, చాలా నవనవలాడుతూ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్గా మా పాదు నుంచి కోసుకుని వచ్చాను. వాటికి పైన కింద కూడా తొడిమలు తీసేయాలన్నమాట. ముందుగా నేను ఫస్ట్ కడిగేసుకోవాలనుకోండి. అస్తమాను బాగా కడుక్కోండి అని చెప్పే కన్నా డైరెక్ట్గా కూరలోకి వెళ్ళిపోదామని చెప్పాను. ఎందుకంటే అందరూ కడుక్కోకుండా ఎవరు వండుకోవట్లేదు కదా, అందుకనే అలా చెప్పాను. ఇగో వీటిని ఇప్పుడు పై తొడిమలు తీసేసి ఆ తర్వాత పై పొట్టు కూడా తీసేయాలి. తీసేసాక వాటిని చక్రాలుగా కోసుకోవాలన్నమాట. మొత్తం కాయలన్నింటినీ కూడా ఇలాగా ఇప్పుడు నేను కోస్తున్న విధంగా చక్రాలుగా కోసుకోవాలి. ఇదిగో అన్నీ కోసేసాను చూడండి. వీటిని ఇప్పుడు బాగా కడుక్కుందాం. ఒకసారి కడిగేసుకుంటే మంచిగా బాగుంటుంది అన్నమాట. కాకరకాయలు ఎలాగూ కడిగాను, వీటిని కూడా కడిగేసుకుందాం. అది సంగతి. తర్వాత ఇంకా ఇప్పుడు వీటికి కూరకు కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, కొబ్బరి కూరు, మినప్పప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఇప్పుడు మనం ఒకసారి అన్నీ చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం. కళాయి పెట్టాను. ఇప్పుడు ఎంతో అక్కర్లేదండి, ఒక స్పూన్ కూడా అవసరం లేదు. ఒక 1/2 స్పూను నూనె వేసి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదా మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు అన్నీ వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుందన్నమాట. ఇది దోరగా వేయించుకుని ఇప్పుడు చిటికెడు ఇంగువ కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి. చింతపండు కూడా వేసేయాలి ఇందులోనే. ఇంకా చూడండి, బాగా దోరగా వచ్చింది కదా. ఎందుకు లాస్ట్లో వేసానంటే ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోతే కారం నల్లగా అయిపోతుంది. అందుకని కొంచెం ఈ పప్పు దినుసులన్నీ వేగాక అప్పుడు ఈ కారాన్ని, మిరపకాయలను వేసాను అన్నమాట. ఇవి ఇప్పుడు కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చులేండి, కొంచెం ఇందులో సరిపోతుంది అలాగా. ఇంకా వీటిని చల్లారడం కోసం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మూకుట్లో కాకరకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసాను. ఆ కాకరకాయ ముక్కలు ములిగేదాకా నీళ్లు పోసి చిటికెడు ఉప్పు కూడా వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అందులోనూ. ఇప్పుడు ముందుగా వీటిని ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా పీసవైపోయి అంత అలాగే ఏమి ఉడకపెట్టుకోక్కర్లేదు. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. పొంగు వస్తే సరిపోతుంది. అదిగోండి, పొంగు వచ్చేసాయి. వీటిని ఒక పళ్ళెంలో తీసేసుకుని చల్లారనిచ్చి ఇలా నొక్కి చూసుకుంటే అది మెత్తగా అవుతుంది, తెలిసిపోతుంది మనకి. నిత్యం కూరలు వండుకునే వాళ్ళం, మనకు తెలియకుండా ఎలా ఉంటుంది. అలా విరిగితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసి ఒక పళ్ళల్లోకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ మనం పెట్టుకోవాలి.
పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకోవాలి. మరీ ఎక్కువ ఏం అక్కర్లేదండి, ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కూరకు సరిపడా నూనె అది. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారిపోయి వీటిని కొంచెం గట్టిగా పిండి ఈ చేదంతా దిగిపోతుంది అన్నమాట. ఇది కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ బండిలో వేసేసుకొని వాటిని ఒకసారి కలయబెట్టి, ఇప్పుడు మనం కారం తీసుకుని పెట్టుకున్నాం కదా, ఈ పప్పు దినుసులన్నీ కూడా మిక్సీ పట్టేసి కారం చేసుకున్నాం. ఇంత కారం పట్టేస్తుందని ఏమీ లెక్క ఏమీ లేదండి, కూరకు సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ కారాన్ని ఎందులోకన్నా ఉపయోగించుకోవచ్చు. బీరకాయ కూరలోకి, దొండకాయ కూరలోకి, వంకాయ కూరలోకి, ఎందులోకైనా సరే ఈ కారాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల్లాళ్ళు ఉంటుంది, బయట కనుకుంటే ఒక 10-15 రోజులు ఈజీగా ఉంటుందన్నమాట ఇది. అందుకని దీన్ని మనం సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపి పెట్టేసుకుని కలిపేసుకుంటే బాగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరికూరను కూడా వేసేయాలి అందులోకి. ఇదిగోండి కొబ్బరికూర చూసారు కదా, ఈ కొబ్బరికూరను కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అట్లా చేదు అనేది ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది కూర. మనం పప్పు దినుసులతో చేసిన కారం వేసాం కదా, అందుకని అది పెద్ద కారంగా కూడా ఏమీ అనిపించదు మీకు. ముందు కొంచెం ఉడకపెట్టుకున్నప్పుడు ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు పిండేసిన వలన అందులో ఏమీ ఉండదు. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవాలి, కానీ తక్కువే వేసుకోండి. ఎందుకంటే ముందు వేసిన ఉప్పు ఇప్పుడు వేసిన ఉప్పు ఎక్కువైపోతాయి. కొంచెం రుచి చూసుకున్నాక అప్పుడు వేసుకుందరు. కానీ మనం రుచి చూసుకుని వేసుకోవడంలో తప్పేం లేదు కదా, అందుకని కొంచెం దింపేసాక రుచి చూసుకుని మళ్ళీ కొంచెం కావాలంటే కలుపుకుందరు. కానీ అది చూశారు కదండి, నేను చేసిన కాకరకాయ కొబ్బరి కారం కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు సైతం తింటారు, ఎందుకంటే చేదు ఉండదు. ముందు మనం ఉప్పు నీళ్ళలో ఉడకపెట్టేసాము, తర్వాత ఏమో ఈ పప్పు దినుసులన్నీ వేసిన మసాలా కారం వేసాము. అందువల్ల ఏంటంటే ఆ చేదంతా కూడా పోయి మంచి కమ్మటి రుచి వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మంచి కమెంట్ని, ఆ రెసిపీ మీద ఉండే అభిప్రాయాన్ని నాకు అందజేయండి.